హైదరాబాద్ మెట్రో ఫార్ములా మార్చింది. ఇప్పటిదాకా ఇస్తున్న రాయితీలకి చెక్ పెట్టింది, తనకి తానే చెక్ పెట్టుకుంది. ఉదయం పూట్ల రాత్రి వేళల్లో ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్టు తాజాగా మెట్రో ప్రకటించింది. మెట్రో అధికారులు వాస్తవంగా అంటే కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఇస్తే అది కేసీఆర్ క్రెడిట్ అయింది. రేవంత్ వచ్చాక పీకేస్తే మరి అది రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుందా ఏంటనేది చూడాలి. మెట్రోలో వాళ్ళకి కేసీఆర్ అంటే ఇష్టం, రేవంత్ అంటే ఇష్టం లేదా, గవర్నమెంట్తో చెప్పి చేశారు, వీళ్ళు ఇష్టం, వాళ్ళకి స్వతంత్రత ఉంది. కాకపోతే ఇట్లా రాయితీలు తగ్గించినప్పుడు అది ప్రభుత్వం మీద ఇంపాక్ట్ అవుతుంది. గతంలో అధికారులు ఇది 59 రూపాయల హాలిడే కార్డును తీసుకొచ్చారు అప్పట్లో. ఇది కొనుగోలు చేసిన వాళ్ళకి ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల దాకా, రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి దాకా ప్రయాణించే వాళ్ళకి టికెట్ మీద 10% డిస్కౌంట్ ఉండేది. అయితే రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాలు వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైల్లో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికి గాను ఇది చేస్తున్నారు అన్నటువంటిది తాజాగా అర్థమవుతోంది.